యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి కిందకి చదువుదాం ప్రియులారా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు శోధిస్తాడా? ఈ పని ఎవరు తీసుకుంటున్నారు? మరి దయ్యం తీసుకుంటున్నాడు. అపవాదికి శోధించడం అంటే బాగా ఇష్టం. అపవాదికి ఒక్కొక్కరి మీద, సహోదరుల మీద కొండాలు చెప్పడం అంటే బాగా ఇష్టం. నిరంతరము దేవుని ముందుకెళ్ళి మన మీద నిందలు మోపడం అంటే చాలా ఇష్టం. నిన్ను ఎప్పుడు పడేద్దామా అని కాచు కూర్చోవడం అంటే అపవాదికి చాలా చాలా ఇష్టం. శోధన. దీంతో పాటు ఇంకొక పదం క్రైస్తవ జీవితానికి యాడ్ అవ్వాలి. అప్పుడే క్రైస్తవ జీవితానికి ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది. శ్రమ, శోధన. ఏంటండి అది? శ్రమలు, శోధనలు. సఫరింగ్స్ అండ్ టెంప్టేషన్స్. చెప్పండి అసలు అందరూ. సఫరింగ్స్ అండ్ టెంప్టేషన్స్. ప్రతి మనిషికి తన జీవితంలో శోధన అనేది ఉంటుంది. ఈ శోధన గురించి బైబిల్ ఎంతో విలువైన సమాచారం ఇచ్చింది. శోధన లేకపోతే మన జీవితంలో ఎంత బలం ఉందో మనకు తెలీదు. ఇక్కడ కూర్చున్న చాలామంది కొన్ని విషయాలు పైకి చెప్పుకోలేరు. ఎన్నోసార్లు నేను శోధించబడ్డానండి అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ. మీరు అడిగితే మరి ఖచ్చితంగా చేయొద్దుతారో లేదో నాకు తెలీదు, ఆయన నేను అడగలేండి, అది నాకు అనవసరం, దేవుడు మీరు చూసుకోవాలి, అది మీ వ్యక్తిగతం. ఎన్నోసార్లు శోధించబడిన వాళ్ళు ఉంటారు, ఎన్నోసార్లు శోధన గుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శోధన మన ముందుకు వచ్చి నిలబడి మొదట మనల్ని పట్టుకోదు. నీ అనుమతి అడుగుతుంది. అంటే అది నీ తలుపు దగ్గర ఉండి ఏం చేస్తుంది? తడుతుంది. నువ్వేం చేస్తావు? అమాయకంగా వెళ్ళి అయ్యో పాపం బయట నించున్నావా, అచ్చొచ్చో ఎండకి బాగా వేడెక్కిపోతావు, వానికి తడిసిపోతావు, దామ్మందా లోపలికి వచ్చాయని మనసు తలుపులు తెరిచి ఈ శోధింపబడడానికి అవకాశాన్ని మనమే ఏం చేస్తున్నాము? తీసుకుంటున్నాం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దీనికి అతీతుడు కాదు ప్రియులారా. ఖచ్చితంగా ధైర్యంగా ఒప్పుకోవాలి. అపవాది వచ్చి మోహపు ఆలోచన పుట్టించాడు, లేదా